Good morning students, welcome to Happy Maths. My name is Kiran Kumar. నిన్నటి క్లాస్లో మనం 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్లో ఎక్సర్సైజ్ 2.3లో 7 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.3లో 8th క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా మన వీడియోస్ని చూడవచ్చు. స్టూడెంట్స్, క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్ 9th చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.3లో 8th క్వశ్చన్. ఫైండ్ ది రిమైండర్ వెన్ p of x is equal to x cube minus 6x square plus 14x minus 3 is divided by g of x that is equal to 1 minus 2x and verify the result by long division. దీని మీనింగ్ ఏంటి చూద్దాం. ఇచ్చినటువంటి పాలినామియల్ని g of x తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి రిమైండర్ ఎంత, వచ్చినటువంటి రిమైండర్ని కరెక్టా కాదా అని లాంగ్ డివిజన్ ద్వారా వెరిఫై చేయమన్నారు. మనకు వచ్చు కదా, బై రిమైండర్ థియరం రిమైండర్ ఇస్ ఈక్వల్ టు f of x. దాని ప్రకారం ప్రొసీడ్ అయిపోదాం. ఓకే, గివెన్ f of x that is p of x, given p of x is equal to x cube minus 6x square plus 14x minus 3. p of x divided by g of x, అదే కదా ఇచ్చింది. p of x is divided by g of x, that means 1 minus 2x అంటాం. మనకు తెలుసు 1 minus 2x is equal to 0 అని చూసుకుందాం. ఏం కనుక్కోవాలి? xని కనుక్కోవాలి. మరి x కనుక్కోవాలంటే మన చిన్నప్పటి నుంచి మనం కనుగొనవలసిన దాన్ని LHSలో పెట్టడం అలవాటు కదా. సరే, మరి ఇక్కడ చూడండి, 1 minus 2x is equal to 0. మైనస్ 2x ఉంది, అవతల పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ 2x అవుతుంది. 1 is equal to ప్లస్ 2x. స్టూడెంట్స్ గమనించారా? 2x ఎందుకు అవతల తీసుకెళ్ళాను? మైనస్ 2x ఉంది కాబట్టి అవతల తీసుకెళ్ళాను. మనం కనుగొనవలసింది LHSలో పెడదామా, RHSలో పెడదామా? మనకు చిన్నప్పటి నుంచి అలవాటు, మనం ఏదైనా కనుక్కోవాలంటే LHSలో పెట్టుకోవడం అలవాటు. కాబట్టి దీన్ని ఇటు దాన్ని అటు పంపిద్దాం. అలా పంపించడం వల్ల వాల్యూ ఏమీ మారదు. కాబట్టి 2x is equal to 1. మనకేం కావాలి? x కావాలి. xను ఒంటరిదాన్ని చేయాలి. 2 మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఎస్ డివిజన్ అవుతుంది. x is equal to 1/2. స్టూడెంట్స్, x వాల్యూ వచ్చింది. మామూలు ప్రొసీజర్ బై ది రిమైండర్ థియరం, ది రిమైండర్ ఇస్ ఈక్వల్ టు f of 1/2. మరి ఇక్కడ p of ఇచ్చారు కాబట్టి p of 1/2 అదే రాసుకుందాం. బై ది రిమైండర్ థియరం రిమైండర్ ఇస్ ఈక్వల్ టు p of 1/2. రిమైండర్ మనకి హాఫ్ వచ్చింది, p of హాఫ్ వచ్చింది. అంటే x ఉన్నటువంటి ప్రతి చోట కూడా 1/2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. చూద్దాం. p of 1/2 is equal to 1/2 whole cube minus 6 into 1/2 whole square plus 14 into 1/2 minus 3. x ఉన్న ప్రతి చోట కూడా 1/2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x క్యూబ్ 1/2 హోల్ క్యూబ్ మైనస్ 6 into 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 14 into 1/2 మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు, సింప్లిఫై చేద్దాం. మరి 1/2 హోల్ క్యూబ్ అంటే 1/2ని 3 టైమ్స్ చేసుకుందాం.
పైన అన్ని మల్టిప్లై చేసుకోవాలి, కింద అన్ని మల్టిప్లై చేసుకోవాలి. 1 1s are 1, 1 1s are 1, 5, 2 2s are 4, 4 2s are 8. 1/2 whole cube means 1/8. దీని బదులు ఇది రాసేసుకుందాం. -6 ఇంటూ మరి 1/2 whole square, 1/2 into 1/2. 1 1s are 1 by 2 2s are 4. 1/2 whole square అంటే 1/4 వేసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ 14 ఇంటూ 1/2 -3 ఉన్నట్లుగా వేసుకున్నాం. మరి డినామినేటర్లో ఏమి లేవు కాబట్టి బై 1 వేసుకున్నాం. చూడండి 6/1, 14/1, 3/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉన్నాయా? ఎస్. 2 టేబుల్ 2 2s are 4, 2 3s are 6. 2 టేబుల్ 2 1s are 2, 2 7s are 14. న్యూమరేటర్లోను డినామినేటర్లోను కామన్గా పోవాలి. 2 ఫ్యాక్టర్స్ తీసుకుందాం. ఆ విధంగా క్యాన్సిలేషన్ చేసాం. మిగిలి ఏమున్నాయో రాసుకుందాం. 1/8 మైనస్ 3 1s are 3 by 1 2s are 2 ప్లస్ 7 1s are 7 by 1 1s are 1 minus 3/1. 1/8 minus 3/2. 7/1 3/1. 1 కూడా తీసేద్దాం మీకు కన్ఫ్యూజ్ లేకోకుండా. డివైడెడ్ బై 1 వేసుకున్నాం ఒకటే, వేసుకోపోయినా ఒకటే. కాబట్టి 7 minus 3. 7లో నుంచి 3 క్లోజ్ చేసేయండి. ఏమవుతుంది? 4 plus 4. 4 means 4/1. స్టూడెంట్స్, ఫ్రాక్షన్స్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం? ఎస్, ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం 8 to 1. 8 to 1. కామన్గా ఏ టేబుల్ పోతుంది? ఎస్, 2 టేబుల్. 4 times 1 time. LCM is equal to 2 4s are 8, 8 1s are 8. LCM ఎంత వచ్చింది? 8 వచ్చింది. డివైడెడ్ బై కింద సెంటర్లో కరెక్ట్గా 8 వేసుకుందాం. చూద్దాం ఇప్పుడు. 8 టేబుల్ 8లో 8 1s are 8. 1 టైం పోతుంది. 1ని 1తో మల్టిప్లై చేయండి. 1 1s are 1 మైనస్ 2 టేబుల్ 8లో 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. 4 టైమ్స్ పోయింది. ఈ 4ని 3తో మల్టిప్లై చేయండి. 4 3s are 12. 1 టేబుల్ 8లో 8 టైమ్స్. 8 into 4, 8 4s are 32. 1కి ప్లస్ ఉంది, 12కి మైనస్ ఉంది, 32కి ప్లస్ ఉంది. 2 నెంబర్స్కి ప్లస్ ఉంటే ఏం చేయాలి? ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మరి 32 అని 1 33 మైనస్ 12 మామూలే, పక్కనే ఉంది. బై 8 కూడా మామూలే. 33లో నుంచి 12 క్లోజ్ చేద్దాం. సబ్ట్రాక్షన్ 1స్లో నుంచి 1s, 3లో నుంచి 2 క్లోజ్ చేస్తే 1, 3లో నుంచి 1 క్లోజ్ చేస్తే 2. బై 8 మామూలే. కాబట్టి P of 1/2 is equal to ఎంత వచ్చింది మనకి? 21/8. స్టూడెంట్స్ గమనించారా? మరలా ఒకసారి చూడండి. చూసారా? రిమైండర్ ఎంత వచ్చింది? 21/8. రిమైండర్ ఎంత వచ్చింది? 21/8 వచ్చింది. మరలా ఒకసారి గమనించండి. ఎల్సిఎం క్యాన్సిలేషన్ జాగ్రత్తగా గమనించాలి. రిమైండర్ 21/8 వచ్చింది. ఎక్కడితో అయిపోయిందా? అయిపోయింది. కాకపోతే ఏమన్నారు అక్కడ? వెరిఫై ది రిజల్ట్ అన్నారు. మరి దీన్ని వెరిఫై చేద్దాం. దీనికోసం నేను ఏం చేస్తానంటే, బోర్డు సరిపోదు కాబట్టి దీన్ని అరేంజ్ చేస్తున్నాను. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 21/8. ఇది పక్కన వేసుకుంటున్నాను చూడండి. 21/8. మనం లాంగ్ డివిజన్లో చేస్తే కనుక 21/8 వస్తే మనం చేసింది కరెక్ట్, లేకపోతే రాంగ్. చూడండి, చేయొద్దు, జాగ్రత్తగా వినండి. సమ్స్ చేసేటప్పుడు ఇంటి దగ్గర మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. విన్నంత మాత్రాన్ని రావు. ఎప్పుడైతే మనం ఇంటి దగ్గర నోట్స్లో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తామో
అప్పుడు వస్తాయి. ఓకే స్టూడెంట్స్, మనకి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 21/8 వచ్చింది. వెరిఫై చేద్దాం. లాంగ్ డివిజన్ అన్నారు కాబట్టి లాంగ్ డివిజన్లోనే వెరిఫై చేద్దాం. p of x divided by g of x. p of x means x cube minus 6x square plus 14x minus 3 divided by 1 minus 2x. x cube minus 6x square plus 14x minus 3 divided by 1 minus 2x అంటే ముందు x ఉండడం అలవాటు కదా మనకి. minus 2x plus 1. ఓకే స్టూడెంట్స్, ఇది మరి ఇక్కడ చూద్దాం. ఈ సమ్కి ఎక్కువగా రఫ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుందో మీరు గమనిద్దరు. కానీ ఫస్ట్ డివిజన్ చూద్దాం. minus 2x plus 1 x cube minus 6x square plus 14x minus 3. జాగ్రత్తగా గమనించండి. లాంగ్ డివిజన్ మెథడ్ చూద్దాం. minus 2x plus 1 x cube minus 6x square plus 14x minus 3. సరే, ఎలా చేయాలి? డివిజన్ మెథడ్ మీరు 8th క్లాస్లో చూశారు. ఈ మైనస్ 2xని దీని కిందకి ఎట్లా తీసుకురావాలి అంటే x క్యూబ్ బై మైనస్ 2x. ఇక్కడ వేస్తాం చూడండి. x క్యూబ్ బై మైనస్ 2x దట్ ఈస్ ఈక్వల్ టు x పవర్ 3 minus 1 by 2. స్టూడెంట్స్, x మీన్స్ x పవర్ 1. ఈ 3కి ఈ 1 పైకి వెళ్తే -1 అవుతుంది. దేని ప్రకారం? a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n. ఈ ఫార్ములా ప్రకారం n పైకి వెళ్తే -n అవుతుంది, 1 పైకి వెళ్తే -1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ బై 2. ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుందాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 కాబట్టి కోఎఫిషియంట్లో మనం మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 వేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. దీన్ని ఫస్ట్ స్టెప్లో ఎక్కడ తీసుకెళ్ళాము, అది వచ్చింది. రెండింటిని మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇక్కడ వేద్దాం. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 దట్ మీన్స్ 2x క్యూబ్ బై 2. 2x క్యూబ్ బై 2. 2 క్యాన్సిల్ చేసేద్దాం. ఏం మిగిలింది? x క్యూబ్. కాబట్టి మైనస్ 2x ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ స్క్వేర్ బై 2. చూసారా? మైనస్ 2xతో దీన్ని మల్టిప్లై చేశా, ప్లస్ 1తో దాన్ని మల్టిప్లై చేశా. సబ్ట్రాక్షన్ చేసుకుందాం. మరి గుర్తులు మారుతాయి కదా. ప్లస్ అల్లా మైనస్ అవుతుంది, మైనస్ అల్లా ప్లస్ అవుతుంది. ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? మైనస్ 6x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంది. మరి ఆ రెండింటినీ కూడా రఫ్ వర్క్ చేసుకుందాం. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంటే ఏం చేయాలి? మనం బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. మరి 6 బిగ్ నెంబరా, 1/2 బిగ్ నెంబరా? 6 బిగ్ నెంబర్ కాబట్టి 6 యొక్క సైన్ మైనస్ వేసుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి కదా. కాబట్టి బిగ్ నెంబర్ని గౌరవించాం, మైనస్ వేసుకున్నాం. 6x స్క్వేర్లో నుంచి ఎక్స్ స్క్వేర్ బై 2ని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. 6x స్క్వేర్లో నుంచి ఎక్స్ స్క్వేర్ బై 2ని సబ్ట్రాక్షన్ చేద్దాం. దట్ మీన్స్ 6x స్క్వేర్ బై 1. ఎల్సిఎం 1కి 2కి ఎల్సిఎం 2. 1 టేబుల్ దీంట్లో 2 టైమ్స్ 2 6 12x స్క్వేర్ మైనస్ 2 టేబుల్ దీంట్లో 1 టైం 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1x స్క్వేర్. 12x స్క్వేర్లో నుంచి 1x స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే
11x² అంటే 11x² 2 11x² 2 దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం ప్లస్ 14x. నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్, దీన్ని జాగ్రత్తగా దీని కింద తీసుకురావాలి. ఫస్ట్ స్టెప్ అదే కదా, చేద్దాం. మైనస్ 11x² 2 మైనస్ 2xని జాగ్రత్తగా తీసుకొద్దాం కిందకి. చూసారా? మైనస్ 2x, అదిగోండి మైనస్ 2xని దీని కిందకి తీసుకురావాలి. అంటే బై మైనస్ 2x, ఇదిగోండి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ x దీంట్లో 1 టైం పోయింది. అంటే 11x బై 2 2s are 4, 11x by 4 ప్లస్ 11x by 4. ఫస్ట్ స్టెప్ దీని కింద తీసుకొచ్చాం, అది వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఈ మొత్తాన్ని 11x by 4తో మల్టిప్లై చేయాలి. అంటే మైనస్ 2x ఇంటూ అది ప్లస్ 1 ఇంటూ అది చేద్దామా? మైనస్ 2x ఇంటూ 11x by 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 టేబుల్ 2 times 11x² by 2 11x² by 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్లస్ 1తో 1 ఇంటూ 11x by 4 11x by 4 సబ్ట్రాక్షన్ చేద్దాం. గుర్తులు మార్చాలి కదా, ప్లస్ మైనస్. మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేద్దాం. మైనస్ 11x² by 2 ప్లస్ 11x² by 2 రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేమున్నాయి? ప్లస్ 14x మైనస్ 11x by 4 ఉంది. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. మరి బిగ్ నెంబర్ అంటే 14 కదా, బిగ్ నెంబర్ సైన్ వేసుకుందాం. ఎలా అనుకుంటాం? ఇక్కడ 4 టేబుల్ చూడండి. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. 3 కంటే తక్కువగా ఉంది అంటే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ 14 ఉంది అంటే 14 బిగ్ నెంబర్ కదా, అలా ఆలోచించుకోవాలి. బిగ్ నెంబర్ సైన్ వేసుకున్నాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 14x మైనస్ 11x by 4 14x లో నుంచి 11x by 4ని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. అంటే ఎల్సిఎం కొట్టుకోవడమే. ఎల్సిఎం 4, 1 టేబుల్ 4లో 4 times 4 into 14 56x మైనస్ 4 టేబుల్ 4లో 1 time 1 into 11x 11x దట్ ఈస్ ఈక్వల్ టు 56లో నుంచి 11 క్లోజ్ చేయండి. 45x by 4. స్టూడెంట్స్ గమనించారా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. 14x by 1 మైనస్ 11x by 4 ఎల్సిఎం తీసుకుందాం. 4 1 టేబుల్ 4లో 4 times 4 into 14x 56x మైనస్ 4 టేబుల్ 4లో 1 time 1 11x 11x 56లో నుంచి 11 క్లోజ్ చేస్తే 45x by 4 కాబట్టి 45x by 4 సబ్ట్రాక్షన్ చేసుకుంటే అంత వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం? మైనస్ 3ని దింపుకుందాం. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం? దీన్ని కిందకి తీసుకురావాలి. గుర్తుంచుకోండి, ఫస్ట్ స్టెప్ ఏమో కిందకి తీసుకురావాలి, సెకండ్ స్టెప్ ఏమో ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ స్టెప్లో కిందకి తీసుకొస్తున్నా. మైనస్ 2xని ఇక్కడ వేస్తా. అంటే 45x by 4 ఈ మైనస్ 2xని ఇక్కడ కిందకి తీసుకురావాలి కదా, ఇదిగోండి కిందకి మైనస్ 2x కదా, అదిగోండి x క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది? మైనస్ 45 by 4 2s are 8 45 by 8 కాబట్టి ఎక్కడేద్దాం? మైనస్ 45 by 8 ఇక్కడ వేసుకుందాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఈ చెవులోది ఆ చెవులోది మల్టిప్లై చేయాలి.
మైనస్ 2x ఇంటూ అది ప్లస్ 1 ఇంటూ అది చేద్దామా. ఫస్ట్ మైనస్ 2x ఇంటూ మైనస్ 45/8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఇంటూ 45/8 ఇదిగోండి 2x ఇంటూ 45/8 2x means 2x by 1 2 table 1 time 2 table 4 times 45x by 4 45x by 4 minus 2x తో అయిపోయింది ప్లస్ 1 ఇంటూ అది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 45/8 45/8 సబ్ట్రాక్షన్ సైన్ మార్చుకోవాలిగా ప్లస్ అల్లా మైనస్ అవుతుంది మైనస్ అల్లా ప్లస్ అవుతుంది ప్లస్ 45x మైనస్ 45x/4 రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. మరి ఇక్కడ మైనస్ 3 ఉంది ప్లస్ 45/8 ఉంది కాబట్టి ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే ఏం చేయాలి బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. మరి 3 బిగ్ నెంబరా 45/8 బిగ్ నెంబరా 8 5s are 40 అంటే ఇక దగ్గర 5.5 కంటే ఎక్కువ ఇది 3 ఉంది మరి ఇదే కదా ఎక్కువ చూడండి 8 1s are 8 8 2s are 16 ఆ విధంగా చదువుకుంటా వెళ్తే 8 5s are 40 8 6s are 48 అంటే 5 కి 6 కి మధ్యలో ఉంటుంది అంటే 5 తర్వాతే కదా మరి కనీసం 5 అనుకుందాం మరి 3నేగా ఇది బిగ్ నెంబరా ఇది బిగ్ నెంబరా ఇది బిగ్ నెంబర్ పెద్దవాళ్ళని గౌరవించాలి కాబట్టి ఇది పెద్దది దీన్ని గౌరవిద్దాం దీని యొక్క సైన్ ప్లస్ వేసుకుందాం బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్షన్ చేసుకుందాం 45/8 లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేద్దాం ఇక్కడ వేస్తాం చూడండి 45/8 లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేద్దాం 3 మీన్స్ 3/1 ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి కదా 8 కి 1 కి ఎల్సిఎం 8 టేబుల్ 8 లో 1 టైం 1 ఇంటూ 45 మైనస్ 1 టేబుల్ 8 లో 8 టైమ్స్ 8 3s are 24 దట్ ఈస్ ఈక్వల్ టు 45 లో నుంచి 24 క్లోజ్ చేయండి ఎంత అవుతుంది 5 లో నుంచి 4 క్లోజ్ చేస్తే 1 4 నుంచి 2 క్లోజ్ చేస్తే 2 21/8 దట్ ఈస్ ఈక్వల్ టు 21/8 స్టూడెంట్స్ మీరు గమనించారా ఇందాక మనం రిమైండర్ థియరంలో చూస్తే ప్లస్ 21/8 వచ్చింది లాంగ్ డివిజన్ మెథడ్ లో కూడా రిమైండర్ ప్లస్ 21/8 వచ్చింది అదే రాద్దాం ఫ్రమ్ రిమైండర్ థియరం రిమైండర్ ఇస్ ఈక్వల్ టు 21/8 by long method long division remainder is equal to 21/8 hence it is verified స్టూడెంట్స్ మీరు గమనించండి లాంగ్ డివిజన్ మెథడ్ మీరు 8th క్లాస్ నుంచి చేస్తూ ఉన్నది ఫస్ట్ స్టెప్ ఏమో కిందకి తీసుకెళ్ళాలి సెకండ్ స్టెప్లోనేమో రెండింటిని మల్టిప్లై చేయాలి దీనికి రఫ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేటప్పుడు మీరు కూడా రిపీట్ చేయండి మల్టిప్లికేషన్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ నాతో పాటు మీరు కూడా ఎక్కువసార్లు ఎన్నిసార్లు అంటే మీకు బాగా వస్తాయి ఎడిషన్లో 2 ప్లస్లు ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి 2 మైనస్లు ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి దీంతో మనకి 8th క్వశ్చన్ ఎక్సర్సైజ్ 2.3లో 8th క్వశ్చన్ కంప్లీట్ అయింది